దాసిని గదిలోకి పంపిస్తుంది. దాసి లోపలికి వెళ్లి వ్యాసుణ్ణి చూసి భయపడకుండా నిల్చుంది. వచ్చినది అంబిక కాదని దాసి అని తెలిసినప్పటికీ వ్యాసుడు తన తేజస్సుని ఆమె గర్భంలోకి ప్రవేశింపజేశాడు. దాసితో నీకు తెలివైనవాడు ధర్మాత్ముడు జన్మిస్తాడని ఆమెకు చెప్పాడు. దాసి యొక్క గర్భంలో పుట్టినవాడే విదురుడు. ఈ విదురుడు ఎవరో కాదు, సాక్షాత్ యమధర్మరాజు. మాండవ్యుడు అనే ఒక ముని తపస్సు చేస్తూ తన ఆశ్రమం వద్ద మౌనవ్రతం ఆచరిస్తున్నాడు. అప్పుడు కొందరు దొంగలు కొంత ధనం బంగారాన్ని వెంటపెట్టుకుని అటువైపుగా పరిగెత్తుకుంటూ ముని ఆశ్రమంలోనికి వెళ్లి దాక్కుంటారు. వారి వెంట వచ్చిన రాజభటులు మునికి దొంగలు ఎక్కడికి వెళ్లారు అని అడగ్గా మౌనవ్రతం వలన ముని ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. వెంటనే రాజభటులు ఆశ్రమం లోపలికి వెళ్లి దాక్కున్న దొంగల్ని పట్టుకుని ముని వాళ్ల గురించి చెప్పలేదు కాబట్టి మునికి కూడా దొంగతనంలో ప్రమేయముందని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్తారు. రాజుగారు మునిని ఏం జరిగింది అని చెప్పమనగా